హాయ్ ఫ్రెండ్స్, బేసిక్ లెసన్ పార్ట్ 25. ఫ్రెండ్స్, ఈ లెసన్లో మనం ఫ్యామిలీ కార్డ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫ్యామిలీ కార్డ్స్ అంటే ఏంటి, ఫ్యామిలీ కార్డ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ క్లాసులో మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మనం ఫ్యామిలీ కార్డ్స్ గురించి తెలుసుకునే ముందు ఒకవేళ మీరు జనరల్గా అంటే మేజర్ అండ్ మైనరు 12 స్కేల్స్ అంటే మేజర్ 12 కార్డ్స్, మైనర్ 12 కార్డ్స్, ఇవి మీకు ఒకవేళ తెలియకపోతే బేసిక్ లెసన్ పార్ట్ 5లో మీకు జనరల్ కార్డ్స్ అంటే మేజర్ మైనర్ కార్డ్స్ ఎలా నేర్చుకోవాలో మీకు దాంట్లో వివరంగా ఉంది, నేర్చుకోండి. ఒకవేళ మీకు తెలుసుంటే మేజరు మైనర్ కార్డ్స్ మీకు తెలిసి ఉంటే ఈ ఫ్యామిలీ కార్డ్స్ మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు అవి తెలియకపోతే ఈ కార్డ్స్, ఈ చెప్పే లెసన్ మీకు అర్థం కాదు. ఫ్రెండ్స్, దయచేసి గమనించండి. మేజరు మైనరు అంటే ఫ్యామిలీస్ కార్డ్స్ ఎలా క్రియేట్ అవుతుందంటే మనం చేసినటువంటి మేజరు మైనరు మనం జనరల్గా మేజర్ చేస్తాం అంటే సి మేజరు, సి షార్ప్ మేజరు, డి మేజరు, డి షార్ప్ మేజరు, ఏ మేజరు, ఎఫ్ మేజర్, ఇలాగా చేసుకుంటూ వెళ్తాం. అన్ని మేజర్స్ వస్తాయి. లేదంటే మైనర్లో చేసాం అనుకోండి, సి మైనరు, సి షార్ప్ మైనరు, డి మైనరు, డి షార్ప్ మైనరు, ఈ మైనరు, ఎఫ్ మైనరు, ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీస్ అంటే ఏంటంటే ఒక స్కేల్లోనే అంతకుముందు మనం చేసినటువంటి జనరల్ ఏంటంటే ఒక్కొక్క స్కేల్కి ఒక్కొక్క నేమ్తో మనం ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. సి మేజర్ ప్రాక్టీస్ చేసాం అనుకో, అది సి రూట్లో, సి షార్ప్ అనుకో సి షార్ప్ రూట్లో వస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కార్డ్స్ అంటే ఎలా ఉంటుందంటే ఒక రూట్లోనే, ఫర్ ఎగ్జాంపుల్ సి మేజర్ తీసుకున్నాం అనుకోండి, మనం సి మేజర్ రూట్ తీసుకుంటాం. సి మేజర్ రూట్లో మేజర్ అండ్ మైనర్ కూడా వస్తాయి మనకి, మేజర్ అండ్ మైనర్ కూడా వస్తాయి. అంటే ఒక రూట్లోనే కొన్ని మేజర్ కార్డ్స్, కొన్ని మైనర్ కార్డ్స్ వస్తాయి. అది మనం తీసుకున్నటువంటి రూట్లోనే ఆ కార్డ్స్ కూడా మనం యూజ్ చేయాలి. మనం ఏ రూట్లో అయితే తీసుకుంటున్నామో ఆ రూట్లోనే ఆ కీస్కి మ్యాచ్ అయినట్టుగానే కార్డ్స్ని మనం సెట్ చేసుకునేదాన్ని ఫ్యామిలీ కార్డ్స్ అంటారు. ఇది సాంగ్స్కి, ఇప్పుడు సి మేజర్ సాంగ్ ఉందనుకోండి, ఆ సాంగ్స్లో ఇక ఈ కార్డ్స్ మాత్రమే యూజ్ చేస్తారనమాట. అలాగా వీటిని ఫ్యామిలీ కార్డ్స్ అని పిలుస్తారు. అసలు ఫ్యామిలీ కార్డ్స్ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే చెప్పాను కదండి, ఒక రూటు, ఒక స్కేల్ తీసుకొని ఆ స్కేల్లోనే మేజర్ అండ్ మైనర్ అంటే మనం తీసుకున్నటువంటి రూట్లో కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటువంటి నోట్స్ని బట్టి ఫ్యామిలీ కార్డ్స్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. వాటినే ప్రిన్సిపల్ కార్డ్స్ అంటారు, లేదంటే రిలేటివ్ కార్డ్ అంటారు. అట్లా వాటిని తీసుకున్నటువంటి మెయిన్ కార్డ్ని ప్రిన్సిపల్ కార్డ్ అంటారు. కొన్ని మైనర్ వచ్చే వాటిని రిలేటివ్ కార్డ్స్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ ఫ్యామిలీ కార్డ్స్ని అంటే ఒక రూట్లో ఒక 4 కార్డ్స్ వస్తాయి అన్నమాట. మెయిన్ మనకు ఒక రూట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం సి మేజర్ రూట్ తీసుకుందాం. సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి, ఇది సి మేజర్ రూట్ అంటారు. రాగంలో మనం చూసుకుంటే శంకరాభరణం రాగం అని పిలుస్తారు. ఈ రూట్లో సా, రి, గ, మ, ప, ద, ని, స. తెలుగులో కూడా మనకు తెలిసి ఉంటే ఏమైందంటే ఇంకా చాలా ఈజీగా మనం కార్డ్స్ క్రియేట్ చేసుకోవడానికి బాగా మనకు హెల్ప్గా ఉంటుంది. మీరు ఒకవేళ వెస్టర్న్లో నేర్చుకున్నా కూడా మీకు ఈజీగానే ఉంటుంది. ఒకవేళ క్లాసికల్ తెలుసుంటే ఇంకా ఈజీగా ఉంటుంది, అది కూడా మీరు గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు సి మేజర్ రూట్లో మనకి ఎలాగా అంటే సి, ఎఫ్, జి, ఏ, ఈ 4 కార్డ్స్ మనకు, ఈ 4 కార్డ్స్ని మనం ఫ్యామిలీ కార్డ్స్ అని పిలుస్తాం. అంటే సి మేజర్, ఎఫ్ మేజర్, జి మేజర్, ఏ మైనర్. అంటే
ఫస్ట్ కార్డు సి మేజర్, సెకండ్ కార్డు ఎఫ్ మేజర్, థర్డ్ కార్డు జీ మేజర్, ఫోర్త్ కార్డు వచ్చేసి ఏ మైనర్ వస్తుంది. అందుకనే మైనరు మేజర్సు ఇంకా కొన్ని సాంగ్స్లో ఈ 6th కార్డ్స్, 7th కార్డ్స్, 9th కార్డ్స్ కూడా ప్లే అవుతుంది. కాబట్టి ఇవన్నీ కలిపి ఫ్యామిలీ కార్డ్స్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇవి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈ ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి కార్డ్స్, ఒక రూట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ కార్డ్స్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఉన్నటువంటి స్కేల్స్ గురించి కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మొదటిగా సి రూట్లో మనకి ఫస్ట్ కార్డు వచ్చేసి CEG అనేటువంటి నోట్ని మనం ప్రెస్ చేస్తే, ప్లే చేస్తే సి మేజర్ అని పిలుస్తారు. తర్వాత సెకండ్ కార్డు వచ్చేసి FAC అనేటువంటి నోట్ని మనం ప్రెస్ చేస్తే ఎఫ్ మేజర్ అని పిలుస్తారు. తర్వాత జీ మేజర్ అంటారు, అంటే GBD అనేటువంటి నోట్ మనం ప్రెస్ చేస్తే జీ మేజర్ అని పిలుస్తారు. తర్వాత ఏ మైనర్, అంటే ACE అనేటువంటి నోట్ని మనం కీస్ని ఒకసారి ప్రెస్ చేస్తే ఏ మైనర్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి. సి మేజర్, ఎఫ్ మేజర్, జీ మేజర్, ఏ మైనర్, ఈ 4 కార్డ్స్ కూడా మనకు సి మేజర్ రూట్లో బాగా ఉపయోగపడేటువంటి కార్డ్స్ ఇవి. మీకు ఇంకా ఈ 12 స్కేల్స్ని ఈజీగా సిలో ఉన్నటువంటి ఫ్యామిలీ కార్డ్స్ని సి షార్ప్లో, డిలో, డి షార్ప్లో, ఈలో, ఎఫ్లో, ఎఫ్ షార్ప్లో, జీ షార్ప్, ఏ షార్ప్, బి, ఈ రూట్లన్నిటిలో కూడా మీరు ఈజీగా తెలుసుకోవాలనుకుంటే ఒక సులభమైనటువంటి పద్ధతిని ఫ్రెండ్స్ గమనించండి. మీరు స్క్రీన్ మీద చూడండి ఒకసారి. స్క్రీన్ మీద ఒక నోట్బుక్ తీసుకోండి. మీరు నోట్బుక్ తీసుకుని ఇలా స్ట్రైట్గా నిలువుగా 1, 1.5, 2, 2.5, 3, 4, 4.5, 5, 5.5, 6, 6.5, 7 అని రాసుకోండి. అంటే 12 స్కేల్స్ వచ్చేసినాయి. తర్వాత సికి ప్రక్కనే ఏం రాసుకుంటారంటే 1కి పక్కన సి షార్ప్, డి షార్ప్, ఈ, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, బి అని రాసుకోండి. 12 స్కేల్స్ వచ్చేస్తుంది, 12 నోట్స్ వస్తుంది. తర్వాత నిలువుగా రాశారు కదా, దానికి యారో మార్క్ పెట్టుకోండి. మీకు స్క్రీన్లో చూపిస్తున్నాం. యారో మార్క్ పెట్టుకొని ఫస్ట్ 1C ఉంది కదా, దానికి కాంబినేషన్ మీకు చెప్పాను కదా, సి మేజర్, ఎఫ్ మేజర్, జీ మేజర్, ఏ మైనర్ అనేటువంటి కార్డ్స్ అక్కడ మీరు రాసుకోవాలంటే సి మేజర్ అని పూర్తిగా డీటెయిల్గా రాసుకోవాల్సిన పని లేదు. సి అంటే మేజర్కి ఏ గుర్తులుండో, సి అంటే మేజరు, తర్వాత ఎఫ్ అని ఉంటే మేజరు, జీ అని ఉంటే మేజరు, మీకు ప్రక్కన వచ్చేసి ఎం అనేటువంటి స్మాల్ లెటర్ ఉంటే మైనరు. అంటే ఏ నోటికైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ సి ప్లెయిన్గా ఉందనుకోండి మేజర్, సి పక్కన ఒక స్మాల్ లెటర్ ఎం ఉందనుకోండి అది మైనర్. అలాగా మనం షార్ట్కట్లో గుర్తుపట్టుకోవాల్సినటువంటి కోడ్స్ మీరు అలా రాసుకోండి. సి, ఎఫ్, జీ, ఏ పక్కన స్మాల్ ఎం పెట్టుకోండి. అలాగా పైన అడ్డంగా రాసుకుని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సిని కిందకి ప్లస్ చేసుకుంటారండి. అంటే సి ఉంది కదా, కింద సి షార్ప్, దాని కింద డి, దాని కింద డి షార్ప్, దాని కింద ఈ, దాని కింద ఎఫ్, దాని కింద ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, బి. ఓకే, నెక్స్ట్ మరలా పైకి వెళ్ళి సి పక్కన ఉన్నటువంటి ఎఫ్ని కింద ప్లస్ చేసుకోవాలి. అంటే ప్లస్ ఎటువంటి ఏంటి, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, బి, సి. ఓకే, సి షార్ప్, డి షార్ప్, ఈ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మరలా పైకి వెళ్ళి జీని ప్లస్ చేసుకోండి. జీ షార్ప్, ఏ షార్ప్, బి, సి షార్ప్, డి షార్ప్, ఈ,
ఎఫ్, ఎఫ్ షార్ప్తో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత పైన లాస్ట్ నోటు, లాస్ట్ కార్డ్ వచ్చేసి ఏ మైనర్ కింద వెళ్ళి అక్కడ ఏ మైనర్ ఉంది కదా, ఏ షార్ప్ మైనర్ అంటే పక్కన స్మాల్ ఎం పెట్టుకోవాలి. ఏ షార్ప్, తర్వాత బి, సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్తో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఈజీగా ఇప్పుడు మీరు అలా అడ్డంగా చూడండి, పైన 1C రూట్లో వచ్చే ఫ్యామిలీ కార్డ్స్ నేమ్స్ సి, ఎఫ్, జి, ఏ. ఇప్పుడు కింద 1.5 సి షార్ప్ రూట్లో ఏం కార్డ్స్ వస్తున్నాయి చూడండి అడ్డంగా ఒకసారి. మీకు సి షార్ప్, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ షార్ప్ మైనర్. ఓకే, సి షార్ప్ మేజర్, ఎఫ్ షార్ప్ మేజర్, జి షార్ప్ మేజర్, ఏ షార్ప్ మైనర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు సెకండ్ రూట్లో అంటే డి మేజర్ రూట్లో ఫ్యామిలీ కార్డ్స్ ఏమొస్తున్నాయి అనేది మీకు సులభంగా తెలుసుకోవాలంటే ఒకసారి ఇలా అడ్డంగా చూడండి. చూస్తే ఏమొస్తుంది, 2D అని ఉంది కదా, దానికి స్ట్రైట్గా ఉంది మీకు డి మేజర్, జి మేజర్, ఏ మేజర్, బి మైనర్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ 12 స్కేల్స్లో ఫ్యామిలీ కార్డ్స్ మీరు ఏ రూట్లో అయితే ఫ్యామిలీ కార్డ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ఆ రూట్లో అలాగా సీరియల్గా మీరు చూసుకుంటూ వచ్చారనుకోండి, ఆ కార్డ్స్ని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయటం వల్ల మీకు నోటెడ్ అయిపోతుంది. కనుక ఈ మేజర్ స్కేల్స్లో 12 స్కేల్స్లో ఏ స్కేల్లో పాడినా కానీ మీరు ఈజీగా తడులాడుకోకుండా టెన్షన్ పడుకోకుండా సులభమైనటువంటి పద్ధతిలో నేర్చుకోవటానికి ఇది మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ అయినటువంటి ప్రాసెస్. మీరు మీకు అర్థం కాకపోతే ఇంకా 2-3 సార్లు చూడండి, వినండి, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఈజీగా ప్లే చేయడానికి చాలా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ 4 కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సి రూట్లో సి మేజర్, ఎఫ్ మేజర్, జి మేజర్, ఏ మైనర్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా మీకు గుర్తుండాలంటే మనకి రూట్ నోట్స్ మనం కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 నోట్స్ వస్తుంది మనకి. అంటే C కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8 వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ కార్డ్ ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ నోట్ మీద వస్తుంది. సి మేజర్ కార్డ్ అనేది ఫస్ట్ నోట్ మీద వస్తుంది. ఓకే, సెకండ్ కార్డ్ ఎక్కడ వస్తుందంటే 1 2 3 4 నోట్ మీద వస్తుంది. అంటే రూట్ నోట్స్లో 4th నోట్ మీద సెకండ్ కార్డ్ వస్తుంది, ఎఫ్ మేజర్. తర్వాత థర్డ్ కార్డ్ ఎప్పుడు వస్తుందంటే 5th నోట్ మీద వస్తుంది. 1 2 3 4 5 5th నోట్ మీద వస్తుంది. 4th కార్డ్ ఎప్పుడు వస్తుందంటే 6th నోట్ మీద వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, 1 2 3 4 5 6 ఫస్ట్ కార్డు ఫస్ట్ నోట్ మీద వస్తుంది. రెండవ కార్డు 4వ నోటు మీద వస్తుంది. 3వ కార్డు 5వ నోటు మీద వస్తుంది. 4వ కార్డు 6వ నోటు మీద వస్తుంది. ఫ్రెండ్స్, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ కార్డు నుంచి 4వ కార్డుకి షిఫ్ట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా పక్కన ఉంటుంది. 4 5 6 1 4 5 6 ఇవి రూటు కోడ్ అనమాట. ఒకవేళ మీరు వెస్టర్న్లో నేర్చుకున్న వాళ్ళు అనుకోండి, షార్ట్కట్లో మీకు గుర్తుంటానికి ఎక్కడెక్కడ కార్డ్ అనేది క్రియేట్ అవుతుందంటే సి మేజర్, ఎఫ్ మేజర్, జి మేజర్, ఏ మైనర్. ఒకవేళ మీరు క్లాసికల్ కూడా నేర్చుకున్నారనుకోండి, క్లాసికల్ నేర్చుకుంటున్నారు, మన లెసన్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతుంటే ఇంకా మీకు ఈజీగా గుర్తుండాలంటే ఫస్ట్ నోటు సా మీద, సా రి గ మ ప ద ని సా. ఫస్ట్ కార్డు సా మీద వస్తుంది, సెకండ్ కార్డు మా మీద వస్తుంది. ఓకే, 3వ కార్డు వచ్చేసి పా మీద వస్తుంది. 4వ కార్డు వచ్చేసి దా మీద వస్తుంది. మరొకసారి ఫస్ట్ కార్డు వచ్చేసి సా మీద వస్తుంది, తర్వాత మా మీద వస్తుంది. 3వ కార్డు పా మీద వస్తుంది. 4వ కార్డు దా మీద వస్తుంది. అంటే మనకు షార్ట్కట్లో కోడ్ గుర్తుపెట్టుకోవాలంటే సా మా పా ధ అనేది
ఈ కోడ్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీరు గుర్తుపెట్టుకోండి, లేదంటే నోట్స్లో రాసి పెట్టుకోండి. సా మా పా ధ అనేది ప్రతి ఏ స్కేల్లో అయినా సరే ఈ కోడ్ ద్వారా మనం ఈజీగా వేరే ఫ్యామిలీ కార్డ్స్ను, ఫర్ ఎగ్జాంపుల్ డీలో కానీ, ఎఫ్లో కానీ, జీలో కానీ, డి షార్ప్లో కానీ ఎక్కడైనా సరే క్రియేట్ చేసుకోవాలనుకోండి. ఈ మెథడ్ అనేది చాలా మీకు యూజ్ అవుతుంది. వెస్టర్న్ నేర్చుకున్న వాళ్ళకేం 1, 4, 5, 6, క్లాసికల్ నేర్చుకున్న వాళ్ళకేమో సా మా పా ధ అనే అక్షరాలు ద్వారా వేరే వేరే స్కేల్స్లో కూడా మనం కార్డ్స్ ఈజీగా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎగ్జాంపుల్ నేను ఈ మెథడ్ మీద ఎలా చేసుకోవాలో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా ఫ్రెండ్స్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్లో తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎఫ్ అనేపాటికి మనకి చెప్పాను కదా, ఎఫ్ రూట్లో శంకరాభరణం. సా రి గా మా పా ద ని సా. ఓకే, సా రి గా మా పా ద ని సా. ఇంగ్లీష్లో ఎఫ్ జి ఏ షార్ప్ సి డి ఈ ఎఫ్ ఇలా వస్తుంది రూటు. ఇప్పుడు మనకి కౌంట్లో ఎలా వస్తుంది? 1 2 3 4 5 6 7 8. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రూట్లో మనం కార్డ్స్ని క్రియేట్ చేసుకోవాలనుకోండి. ఫస్ట్ ఏమొస్తుంది? మేజర్ కార్డ్ వస్తుంది ఫస్ట్ నోట్ మీద. సా మీద మేజర్ కార్డ్ వస్తుంది ఫస్ట్ నోట్ మీద, ఎఫ్ మేజర్. తర్వాత మనకి వెస్టర్న్లో చూసుకుంటే ఎలా వస్తుంది? ఫోర్త్ నోట్ 1 2 3 4. ఫోర్త్ నోట్ మీద మనకి ఏమొస్తుంది? మరలా మేజర్ కార్డు, ఏ షార్ప్ మేజర్ కార్డ్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఫిఫ్త్ నోట్ మీద 1 2 3 4 5 మేజర్ కార్డ్, సి మేజర్. తర్వాత ఫోర్త్ కార్డు 1 2 3 4 5 6. చూసారా ఫ్రెండ్స్? డి మైనర్. అంటే ఫస్ట్ కార్డు ఎఫ్ మేజర్, సెకండ్ కార్డు ఏ షార్ప్ మేజర్, థర్డ్ కార్డు సి మేజర్, ఫోర్త్ కార్డు మైనర్ డి మైనర్. అంటే ఫస్ట్ కార్డు మేజర్, సెకండ్ కార్డు మేజర్, థర్డ్ కార్డు మేజర్, ఫోర్త్ కార్డు ఒకటే మైనర్. ఎఫ్ మేజర్, ఏ షార్ప్ మేజర్, సి మేజర్, డి మైనర్. అంటే 1 4 5 6 కార్డ్స్ వచ్చే ప్లేసెస్ అనమాట ఇవి. కార్డ్స్ మనం క్రియేట్ చేసుకోవడానికి ఈజీగా తీసుకునే మెథడ్. అంటే 1లో ఉన్నప్పుడు మేజర్, 1లో ఉన్నప్పుడు ఎఫ్ మేజర్, 4లో ఉన్నప్పుడు ఏ షార్ప్. అంటే ఏ ప్లేస్లో అయితే నోట్ ఉందో ఆ ప్లేస్ని బట్టి మనం ఏ షార్ప్. ఫిఫ్త్ నోటు సి నోటు, సి మేజర్. సిక్స్త్ నోటు డి మైనర్. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా ఏ స్కేల్ అయినా సరే సా మా పా ధ. సా మీద ఎఫ్ మేజర్, మా మీద ఏ షార్ప్ మేజర్, పా మీద సి మేజర్, దా మీద డి మైనర్. ఓకే, దా అనే నోటు మనకి గుర్తురాగానే మైనర్. సా మేజర్, మా మేజర్, ఓకే, పా మేజర్, దా మైనర్. ఓకే, సా మేజర్ అంటే ఏ మేజరు? ఎఫ్ మేజర్. ఓకే, ఫస్ట్ నోట్ని బట్టి మనం ఎఫ్ మేజర్. మా మేజర్ ఏం నోట్ ఇది? ఏ షార్ప్ మేజర్. పా మేజర్ అంటే పా అంటే ఏంటి గుర్తు మనకి? సి మేజర్. డి మైనర్. ఓకే, ద డి మైనర్. ఇలాగా ఈ కోడ్ని బట్టి కూడా మనం వేరే వేరే స్కేల్స్లో కూడా ఈజీగా మనం లెసన్స్ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది. అర్థమైంది ఫ్రెండ్స్? మీకు చెప్పినటువంటి ఆ కోడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఏ స్కేల్ అయినా రెడీమేడ్గా మనం క్రియేట్ చేసుకోవాలంటే నేను మీకు చెప్పాను కదా కోడ్స్. సా మా పా ధ అనేటువంటి కోడ్స్ని మీరు మైండ్లో ఫిక్స్డ్ అయిపోవాలి. అవి కోడ్స్ అనమాట. మేజర్ స్కేల్స్లో ఏ ప్లేస్లో అయినా సరే ఒక రాగాన్ని తీసుకుని ఫస్ట్ కార్డ్ ఎక్కడ వస్తుందంటే సా మీద వస్తుంది, సెకండ్ కార్డ్ మా మీద వస్తుంది, థర్డ్ కార్డ్ పా మీద వస్తుంది, ఫోర్త్ కార్డ్ వచ్చేసి ధా మీద వస్తుంది. ఫస్ట్ కార్డ్ వచ్చేసి మేజర్, సెకండ్ కార్డ్ వచ్చేసి మేజర్, థర్డ్ కార్డ్ వచ్చేసి మేజర్, ఫోర్త్ కార్డ్ వచ్చేసి మైనర్. ఇప్పుడు సా దగ్గర మేజర్ పడుతుంది. అప్పుడు మనం ఎలా గుర్తించాలి? ఆ ప్లేస్లో ఉన్నటువంటి నోట్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డి తీసుకుందాం మనం. డి సా రి గా మా పా ధ ని సా ఇలా వస్తుంది మనకి రూటు. ఓకే,
డి, ఈ, ఎఫ్ షార్ప్, జి, ఏ, బి, సి షార్ప్, డి వస్తుంది. 1 2 3 4 5 6 7 8 ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఈ రూట్ మనకు తెలుసు, శంకరాభరణం రాగం మీకు తెలుసు, వెస్టర్న్లో కూడా తెలుసు మీకు రూటు, డి మేజర్ రూట్ కూడా మీకు తెలుసు. ఓకే ఫ్రెండ్స్, ఈ రూట్లో మీకు కార్డ్స్ మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈజీ అయిన ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ 1 అనే నోట్ మీద మీకు మేజర్ వస్తుంది, అంటే మేజర్, డి మేజర్, ఈ నోట్ని బట్టి మనం డి మేజర్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత 4th నోట్ మీద జి మేజర్. ఓకే, తర్వాత 5th కార్డ్ మీద వస్తుంది మేజర్, ఏ మేజర్. ఓకే, తర్వాత 6th కార్డ్ మీద వస్తుంది, 6th కార్డ్ మీద వస్తుంది మైనర్, బి మైనర్. ఓకే ఫ్రెండ్స్, మేజర్, డి మేజర్, మేజర్, జి మేజర్, ఏ మేజర్, బి మైనర్. అదే మనం క్లాసికల్గా కూడా మనం ఈజీగా తెలుసుకోవాలనుకుంటే సా మీద మేజర్ కార్డు, సా మీద మేజర్ కార్డు తీసుకుంటాం. అంటే సా ఏ నోట్ వస్తుందో ఆ నోట్ని బట్టి మనం కార్డు పిలుచుకుంటాం. డి మేజర్, తర్వాత మా మీద సా, రి, గ, మా మీద మేజర్ కార్డు వస్తుంది. ఈ నోట్ని బట్టి మనం జి మేజర్. అంటే జస్ట్ కార్డ్స్ క్రియేట్ చేసుకోవడం కోసం కోడ్స్ అన్నమాట ఇవి. ఓకేనా, మన షార్ట్కట్లో ఏ ప్లేస్లో అయినా సరే ఆ కార్డ్స్ని మనం క్రియేట్ చేసుకోవడానికి కోసం ఇవి వెస్టర్న్లోనేమో అంకెలు, మనం క్లాసికల్గానేమో మనకు ఆల్రెడీ సరిగమలు తెలుసు కాబట్టి ఈజీగా మనకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, పా మీద వచ్చేసి మేజర్, ఏ మేజర్. ఓకే, ధా మీద వచ్చేసి మైనర్, అంటే బి నోట్ కాబట్టి బి మైనర్. సా, డి కాబట్టి డి మేజర్. మా, జీ కనుక జీ మేజర్. పా, ఏ కనుక ఏ మేజర్. ధా మైనర్ కాబట్టి బి మైనర్. ధా బి కాబట్టి బి మైనర్. డి మేజర్, జీ మేజర్, ఏ మేజర్, బి మైనర్. ఓకే, కంప్లీట్. ఇలా మనం ఏ స్కేల్ అయినా మీరు ఈజీగా రాసుకునైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదంటే రెడీమేడ్గా ఇలా ఈ కోడ్స్ని మీరు మైండ్లో ఫిక్స్ చేసుకునైనా సరే ఏ స్కేల్ అయినా కానీ ఈజీగా ఫ్యామిలీ కార్డ్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మీరు ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లెసన్లో మనం ఈ కార్డ్స్ని అంటే ఏ నోట్స్, ఈ 4 కార్డ్స్ వచ్చేసి ఏ టైంలో యూజ్ చేస్తారు, పాట పాడేటప్పుడు కానీ లేదంటే ఏ సందర్భంలో వాటిని మనం ప్లే చేయాలి అనే విషయాన్ని కూడా మనం నేర్చుకుందాం.